హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం జనరల్ ఎస్ఎస్ చెప్పుకుంటున్నాము. జనరల్ ఎస్ఏ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి, సక్సెస్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను మరీ ఆశపడుతున్నాను. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే కాంపిటీటర్ ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్లోని టాపిక్స్కి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో ఆ వీడియోస్ చూస్తే, ఆ టాపిక్కి సంబంధించిన వీడియోస్ చూస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్కి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం, చేయూత అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీపీఎస్సి గ్రూప్ 1 జనరల్ ఎస్ఏ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం జనరల్ ఎస్ఏ విద్యార్థులు, రాజకీయాలు. జనరల్ ఎస్ఏ వ్యాసం, ఎస్ఏ అంటే వ్యాసం. జనరల్ ఎస్ఏ వ్యాసం విద్యార్థులు, రాజకీయాలు. విద్యార్థులు అంటే విద్యను అర్థించేవారు. విద్యార్థులు అంటే విద్యను అర్థించేవారు. చదువు నేర్చుకొని తమ జీవిత లక్ష్యాలను సాధించుకొని జీవితాన్ని తీర్చిదిద్దుకునేవాడు విద్యార్థి. చదువు నేర్చుకొని తన జీవిత లక్ష్యాలను సాధించుకొని జీవితాన్ని తీర్చిదిద్దుకునేవాడు విద్యార్థి. ఈనాడు రాజకీయాలు అనే పదం పాలిటిక్స్కి పర్యాయ పదంగా వాడబడుతుంది. ఇప్పుడు పరిపాలనకు సంబంధించిన అదే అర్థంలో రాజకీయ పదం స్థిరపడింది. రాజకీయం అంటే పాలిటిక్స్ అనే పదం పరిపాలనకు సంబంధించిన రాజకీయాలు అనే అర్థంలో కూడా రాజకీయ పదం స్థిరపడింది. అధికారంలోకి రావడానికి వివిధ పార్టీలు విభిన్న సిద్ధాంతాలతో స్థాపించబడతాయి. వాటిని రాజకీయ పార్టీలు అంటున్నారు. ఆయా పార్టీల నాయకుల్ని రాజకీయ నాయకులు అని వ్యవహరిస్తున్నారు. అధికారంలోనికి రావడానికి వివిధ పార్టీలు విభిన్న సిద్ధాంతాలతో స్థాపించబడతాయి. వాటిని రాజకీయ పార్టీలు అంటున్నారు. ఆయా పార్టీల నాయకుల్ని రాజకీయ నాయకులు అని వ్యవహరిస్తున్నారు. పార్టీల నాయకులు అని వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు రాజకీయాలలో ప్రవేశించాలా వద్దా, రాజకీయాలతో సంబంధం పెట్టుకోవడం సబబా కాదా అనే ప్రశ్నలు కొత్తవేమీ కావు. ఏ అంశానికైనా బొమ్మ బొరుసులాగా అనుకూలంగాను వ్యతిరేకంగాను సమాధానాలుంటాయి. అదేవిధంగా విద్యార్థులకి రాజకీయానికి మధ్య సంబంధాల గురించి అనుకూల ప్రతికూల అంశాలు ఉన్నాయి. విద్యార్థుల ప్రథమ కర్తవ్యం చదువుకోవడం, విజ్ఞానాన్ని సముపార్జించడం, ఆ తర్వాత జీవితంలో స్థిరపడటం వారి బాధ్యత. తల్లిదండ్రుల, కుటుంబ బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. విద్యార్థుల వయస్సు తక్కువ, లోకజ్ఞానం తక్కువ. అద్దం లాంటి మనసు గల ఆ వయస్సులో చదువు తప్ప మరొక విషయం అలవడకూడదు. రాజకీయాలు సమస్యాత్మకమైనవి, ఆందోళనకరమైనవి. పరస్పర ద్వేషాలు, కుట్రలతో, ఎత్తుకు పై ఎత్తులతో కూడుకొని ఉంటాయి రాజకీయాలు. మన దేశంలో కులాల మధ్య, మతాల మధ్య కుమ్ములాటలు ఎక్కువ. స్వార్థం వీరవిహారం చేస్తుంది. పదవి కోసం నీచమైన దారుణాలు చేస్తూ ఉంటారు. ఈర్ష్య, హింస రాజకీయాలకు మారుపేరుగా స్థిరపడ్డాయి. ఇటువంటి కల్మష వాతావరణంలో
కల్లా కపటం ఎరుగని మల్లె పువ్వు లాంటి విద్యార్థులు అడుగిడకూడదు. వారి భవిష్యత్తు భగ్నమైపోతుంది. ఇప్పటికే విద్యాలయాలలో విద్యార్థి సంఘాల ద్వారా రాజకీయాల జోక్యం ఎక్కువై అనర్థాలకు దారితీస్తోంది. కాబట్టి రాజకీయాలలో విద్యార్థులు పాల్గొనరాదు అని చాలామంది అభిప్రాయపడుతూ నిష్కర్షగా చాలామంది పెద్దలు విశ్లేషకులు వాదిస్తారు. మరో కోణం నుంచి ఆలోచిస్తే విద్యార్థులు రాజకీయాలలో చేరాలని, వాళ్ళ అవసరం ఉందని చెప్పడానికి తగిన కారణాలు కనిపిస్తాయి. రాజకీయాలు అంటే పరిపాలనకు దేశానికి సంబంధించినవి. దేశ ప్రతిష్ట, సమాజ అభ్యుదయం రాజకీయ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంది. రాజకీయాలు లేని సమాజాన్ని విడదీయలేము. అంటే ప్రజలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. దేశ భవిష్యత్తు అంటే భావి భారత పౌరులైన విద్యార్థుల భవిష్యత్తు. రాజకీయ వ్యవస్థ దేశ భవిష్యత్తు అంటే భావి భారత పౌరులైన విద్యార్థుల భవిష్యత్తు. రాజకీయ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. అటువంటప్పుడు తమ భవిష్యత్తును చక్కదిద్దే రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవాలనే తపన, ఆశయం విద్యార్థుల్లో ఉంటే తప్పేముంది? సమాజాభ్యుదయాన్ని ఆశించే మంచి రాజకీయ వ్యవస్థ కోసం విద్యార్థులు పూనుకోవడంలో అసమంజసం ఏముంది? విద్యార్థుల్ని రాజకీయాలలో పాల్గొనవద్దు, దూరంగా ఉండండి అనడం కంటే దేశాన్ని గురించి మీరేమీ పట్టించుకోవద్దు అని అనడమే. ఈ దేశ పౌరుడిగా రాజకీయాలలో పాల్గొనే హక్కు విద్యార్థులకు ఉండనే ఉంది. మహాత్మా గాంధీ ఆనాడు చేపట్టిన స్వాతంత్రోద్యమంలో విద్యార్థులు తమ చదువులకు స్వస్తి చెప్పి ఉద్యమంలో దూకి తాము దేశ పౌరులమే అని చాటుకోలేదా? దేశంలో చాలా ఉద్యమాలకు విద్యార్థులే సారథ్యం వహించారు. మన రాష్ట్రంలో ఉక్కు ఫ్యాక్టరీ రావడానికి విద్యార్థుల ఉద్యమమే కారణం. మద్రాసు రాష్ట్రంపై హిందీ బలవంతంగా రుద్దకపోవడంలో విద్యార్థుల పాత్ర కూడా ఉంది. ఈ విధంగా విద్యార్థులు రాజకీయాలతో సంబంధం కలిగే ఉంటున్నారు. పెద్దలు, నాయకులు స్వార్థబుద్ధితో, పదవి దాహంతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నప్పుడు విద్యార్థులే ఉద్యమించి వాటిని కనిపెట్టాలి. రేపటి తమ బాగు కోసం విద్యార్థులు రాజకీయాలతో సంబంధం కొనసాగించాలి. ఓటు హక్కు ఉన్నది అంటే దేశం బాగోగులపైన, రాజకీయ వ్యవస్థపైన వాళ్లకు సంబంధం ఉన్నట్టే అని వేరే చెప్పాలా? అయితే విద్యార్థులు రాజకీయాలలో పాల్గొనడం, రాజకీయాలతో సంబంధం కలిగి ఉండటం వేరు. రాజకీయాలకు బానిసలై తాము స్వార్థ రాజకీయ నాయకుల బాటలో నడవటం నేడు దురదృష్టవశాత్తు జరుగుతున్నది. అది నేరం కూడా. దురదృష్టవశాత్తు మన విద్యార్థులు రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలు అవుతున్నారు. రాజకీయ పార్టీలకు తొత్తులవుతున్నారు. నాయకుల అభివృద్ధికి నిచ్చెనలవుతున్నారు. రాజకీయ పార్టీలు వ్యక్తిగత కక్షలతో ప్రారంభించిన ఉద్యమాలకు ఆకర్షింపబడి బలైపోతున్నారు. భవిష్యత్తును నిరాశామయం చేసుకుంటున్నారు. ఆయా రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఆర్ఎస్యు, ఎన్ఎస్యు మొదలైన విద్యార్థి సంఘాలను స్థాపించుకొని విద్యాలయాలని రాజకీయ కేంద్రాలుగా తయారు చేస్తున్నారు. పరస్పర ద్వేషాలతో, కక్షలతో హింసకు తలపడుతున్నారు. విద్యాలయాల్లో క్రమశిక్షణ రాహిత్యానికి బాధ్యులవుతున్నారు. రాజకీయవేత్తల వెంటపడి తాము కూడా స్వార్థపరులమే అని
చాలా దురదృష్టకరం. అందువల్లనే విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండాలని చాలామంది పెద్దలు, విశ్లేషకులు, రాజకీయ పెద్దలు వాదిస్తూ ఉంటారు. కాబట్టి విద్యార్థులు ఏ రాజకీయ పార్టీలను ఆశ్రయించకూడదు. విద్యార్థులు ఏ రాజకీయ పార్టీలను ఆశ్రయించకూడదు. రాజకీయవేత్తలకి కొమ్ము కాయకూడదు. విద్యార్థి సంస్థలు స్వచ్ఛంద సంస్థలుగా తటస్థంగా ఉండి అన్యాయం చేస్తున్న రాజకీయ నాయకుల్ని, ఏ పార్టీకి చెందిన వారినైనా నిలదీయగలగాలి. పార్టీ రహితంగా ప్రవర్తించాలి. రాజకీయ పరిజ్ఞానం విద్యార్థులకు ఉండడం అవసరమే. రాజకీయ వ్యవస్థ పట్ల సదాలోచన అవసరమే. అయితే రాజకీయాల్లో అంతిమ లక్ష్యం, రాజకీయాలే విద్యార్థులకు అంతిమ లక్ష్యం కాకూడదు. తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకొని సమర్థవంతమైన రాజకీయ వ్యవస్థను విద్యార్థులు స్థాపించుకోవాలి. అసలే మేడిపండులాగా ఉన్న రాజకీయ వ్యవస్థను మరింతగా నాశనం చేయకూడదు. తమ రాజకీయ పరిజ్ఞానం ద్వారా విద్యార్థులు వ్యవస్థను బాగు చేయగలగాలి. భావి భారత పౌరులు, ఈనాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. దేశ ప్రతిష్ట, గౌరవం, దేశ సంస్కృతి ప్రపంచ దేశాలలో చాటి చెప్పాలన్న భారతదేశ అభివృద్ధి, భారతదేశం ప్రపంచ దేశాలలో విజయ బావుటాను ఎగురవేయాలన్న అది విద్యార్థుల చేతిలోనే ఉంది. విద్యార్థులు తమ ఓటు హక్కు ద్వారా సరి అయిన రాజకీయ పరిజ్ఞానం కలిగి, విద్యార్థులు తమ ఓటు హక్కును సరి అయిన పాలకులను ఎన్నుకునేటట్టు సమర్థవంతమైన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు దోహదపడాలి. ఈనాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. దేశ అభ్యున్నతికి, దేశ అభివృద్ధికి మూల స్తంభాలు అని మరవకూడదు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.